రేపు గుంటూరులో మహాసభ లక్షలాది మందితో జరగబోతా ఉంది. అయితే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు, అదేవిధంగా మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రేపు తరలి రావాలని పిలుపునిస్తూ మేము ప్రభుత్వాలకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. ఈ భారతదేశంలో ఏ విధమైనటువంటి ఎన్ని రకాల కోర్టులు ఉన్నప్పటికి కూడా, ఎన్ని రకాల జడ్జిమెంట్లు ఉన్నప్పటికి కూడా ఈ భారతదేశంలో అల్టిమేట్గా భారత రాజ్యాంగంలో ఏదైతే పొందపరచబడిందో, భారత రాజ్యాంగంలో ఏ విధమైనటువంటి అంశాలు తెలియజేసి ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రమే అల్టిమేట్గా ఒక రూట్ క్లియర్గా ఉన్న విషయాన్ని ఈరోజు పత్రికా పూర్వకంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఎస్సీ వర్గీకరణ అనేది భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశం, క్రిమిలేయర్ అనే విధానం కూడా భారత రాజ్యాంగంలో లేనటువంటి అంశం. అయితే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నటువంటి, ఆర్ఎస్ఎస్ మనవాదంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ, దానికి మద్దతుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ, ఇవన్నీ కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్సీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టి కుల విభజన చేసి రాజకీయ వాళ్ళకు ఉన్నటువంటి కార్యక్రమాలను గడుపుకోవాలన్న పరిస్థితి చూస్తా ఉన్నాం. అయితే ఏదైతే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పు, ఆగస్టు 1వ తారీఖు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది పూర్తిగా రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలన్నిటికీ కూడా వ్యతిరేకమైనటువంటి విషయం. మేము ఒకటే చెప్పదలుచుకున్నా ఉన్నాం. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎవరైతే అంబేద్కర్ వాదులుగా ఉన్నారో, ఎవరైతే మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు ఉన్నారో వారందరితో పాటు ఒక చిన్న అంశాన్ని క్లియర్గా మనం ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఏదైతే వర్గీకరణ అంశం అనేటడికి ఈ రోజున మాదిగలు ఎవరైతే ఉన్నారో, మాలలు ఎవరైతే ఉన్నారో, మాదిగలకు సంబంధించినటువంటి వారు వర్గీకరణ కోరుకుంటా ఉంటే మాలలకు సంబంధించినటువంటి వారు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు అనేటటువంటి ఒక అంశాన్ని అబోధ కల్పనగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి అనేక రాజకీయ నాయకులు కూడా మేము ఈరోజు ఇదే సభా వేదికగా హెచ్చరిస్తా ఉన్నాం. వర్గీకరణ అంశం అనేది, వర్గీకరణ కావాలి అనేది మాదిగలు కోరుతా ఉంటే మాలలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్గీకరణ వద్దు అంటున్నారు అని అంటే మాలలో ఏ ఒక్క మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల కోసం మాత్రం పోరాడట్లేదు. ఏదైతే షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి 59 కులాలు ఉన్నాయో ఆ 59 కులాలకు సంబంధించినటువంటి ఉమ్మడి రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ మనందరం సమానంగా పంచుకుందాం, అందరం కలిసి ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి. మనందరం ఐకమత్యంగా ఉంటే రాబోయే రోజుల్లో భారత రాజ్యాంగం ద్వారా మనకు కల్పించబడినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల ద్వారా మరింతగా ఈ రిజర్వేషన్ పొందడానికి, ఏదైనా మనం పెంచుకోవడానికి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ రిజర్వేషన్ కొంచెం ఉమ్మడిగా మనందరం కూడా లబ్ధి పొందాలి అని మాలలో పోరాటం చేస్తూ ఉంటే ఈ రోజున మాదిగల్లో ఉన్నటువంటి వర్గాలు, మాదిగలుగా నాయకత్వం వహిస్తున్నటువంటి వర్గాలందరూ కూడా మాలల తప్పుదోవలో చూపిస్తూ ఒక పెరిపోతంగా చూపించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరు ఎన్ని కుట్రల పనినా, అది రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ, ఎవరైతే వర్గీకరణ అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అల్టిమేట్గా ఈ దేశంలో భారత రాజ్యాంగంలో ఏదైతే ఉందో అదే జరుగుతూ ఉంటుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహానుభావుడు, మహనీయుడు, ఎంతో ఆలోచనతో అతనికి ఉన్నటువంటి మేధస్సుని, అతని జీవితాన్ని త్యాగం చేసి ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని అందించారు. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను కదపాలి అని అంటే ఎవరి వల్ల కాదు. అందుకని అంబేద్కర్ ఆ రోజున ఏదైతే భారత రాజ్యాంగంలో అంశాలు కల్పించారో వాటన్నిటిలో ఫ్లెక్సిబుల్గా ఉన్నటువంటి ఆర్టికల్స్ కొన్ని ఉంటాయి, నాన్ ఫ్లెక్సిబుల్గా ఉన్నటువంటి ఆర్టికల్స్ కొన్ని ఉంటాయి. ఫ్లెక్సిబుల్గా ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మార్చడానికి పార్లమెంట్లో తీర్మానం చేయడానికి అవకాశం ఉందే తప్ప ఏదైతే నాన్ ఫ్లెక్సిబుల్గా ఉన్నాయో వాటిని కదిపే ప్రసక్తి ఈ దేశంలో ఎవ్వరికీ లేదు. ఈ రోజున ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, వీళ్ళందరూ పరిపాలించేటటువంటి పరిపాలన అదే విధంగా ఏదైతే సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయో ఆ సుప్రీంకోర్టు కూడా మొత్తం కూడా భారత రాజ్యాంగానికి లోబడి మాత్రమే పనిచేయాలి. అంటే అల్టిమేట్గా ఈ దేశంలో వ్యవస్థకి ఏదైనా సరే అల్టిమేట్గా ఒక నిర్ణయం తీసుకోవాలి అనేది భారత రాజ్యాంగం ద్వారా తప్ప మరే ఇతర రాజకీయ నాయకుడి వల్ల కాదని తెలియజేస్తూ రేపొద్దున హలో మాలా చెలో గుంటూరులో జరగబోయేటటువంటి కార్యక్రమానికి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి మాలలందరూ, అదేవిధంగా మాలలతో పాటు ఉన్నటువంటి 58 కులాలు ఉన్నటువంటి వారందరూ, అదేవిధంగా అంబేద్కర్ వాదులుగా ఎవరైతే ఉన్నారో అంబేద్కర్గా మాత్రమే ఎవరైతే అర్థం చేసుకున్నారో అటువంటి వారందరూ కూడా లక్షలాది మంది పాల్గొని రేపు సభను విజయవంతం చేయాలని, అదేవిధంగా విజయవంతం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్.